అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మిమ్మల్ని ఈ విధంగా కలుసుకుని ఇండివిజువల్గా పెట్టి, ఎందుకంటే నా వరకు నేను జనసేన పార్టీ నాకు బాగా ఫోకస్ అది అన్నీ ఇచ్చింది మీరు. మీ అందు ఎప్పుడు నేను కృతజ్ఞత అయి ఉంటాను. అయితే ఏం లేదు, ఏదో చెప్పాలని కాదు, కానీ నిన్న మొన్న ఏదో మన పాత్రికేయ మిత్రులు ఏదో చెప్తున్నారు, ఇలాగ పిఠాపురం నుంచి ఎలాగైనా అంటే మన భరత్ గారు టీవీ నైన్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఏం చెప్పారంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన అమాయకుడు అంట. ఆయన అమాయకుడు, మీకు డిపాజిట్లు రావు, ఆయన ఓడిపోతారు అని హెడ్డింగ్గా చెప్తున్నారు అన్నమాట. అదేదో జస్ట్ ఎందుకంటే మా జన సైనికుల కోసం ఒకసారి అందరికీ అది ఈయన మేము మొదటి నుంచి నేను రాజమండ్రి జనసేన పార్టీ నుంచి ఏదైనా చిన్న చిన్న ప్రెస్ మీట్లు కానీ అవి కానీ అయినా పెట్టినప్పుడు మేము భరత్ గారంటే మాకు వ్యక్తిగతంగా మాకు ఆయన మీద ఏ విధంగా కూడా ఎప్పుడూ లేదు. ఆయనకి మాకు పాత కక్షలు లేవు, పాత గొడవలు ఏం లేవు. కాకపోతే ఆయనకి నోటి దురద ఎక్కువ. ఆ దురద ఉన్నప్పుడు కొద్దిగా కంట్రోల్లో ఉండమని మేము ఎప్పుడు చెప్తుంటాం. అదేవిధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే మొత్తం వైఎస్ఆర్సీపీ సంబంధించిన వ్యవస్థ, మిథున్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి గారు, దాడిశెట్టి రాజా, కన్నబాబు మొత్తం ఒక్కొక్కరు ఒక్కొక్క మండలాన్ని పనిచేసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన ఓడించడానికి కాదు, మెజార్టీ తగ్గించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే 175 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడదలేదు. కానీ ఈ నోటు దురద మేస్టర్ ఉన్నాడు కదా, ఈయనంట పవన్ కళ్యాణ్ అమాయకుడు అంటాడు. పవన్ కళ్యాణ్ అమాయకుడు అంటాడు, ఓడిపోతాడు అంటాడు. నేను వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకులకు ఒకటే చెప్తున్నా, ఏంటి భరత్ మీద మాకు ఎప్పుడు కూడా వ్యక్తిగత కక్ష లేదు, ఏమీ లేదు. మీ నాయకుడు మా అధినాయకుడు అంటున్నాడు కాబట్టి మేము ఎప్పుడు కౌంటర్లు ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు మళ్ళీ చెప్తున్నాం, మీరు మమ్మల్ని తిట్టి ముందు మీ ఓడిని నోరు అదుపులో పెట్టుకోమని మా తరపున మీరు చెప్తారని అంటున్నాం. ఈయన రాజమండ్రి ప్రజలు ఎంపీగా గెలిపిస్తే యువకులకి ఉద్యోగాలు కల్పిస్తానని నమ్మించి చివరకు ఈరోజు 22 మంది మహిళా ఉద్యోగాలని పోగొట్టాడు. అది ఆయన ఎంపీగా చేసిన ముగింపు కార్యక్రమం. అంతేకాదు, ఆయన అంటాడు, ఈ మహిళ ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకున్నారో తను ఉద్యోగాలు ఇస్తాడంట. ఏ ఉద్యోగాలు ఇస్తాడు ఈయన గంజాయి సంస్థలో ఉద్యోగాలు ఇస్తాడా? బ్లేడ్ బ్యాచ్ ముఠా ఉంది కదా, అందులో ఆయన ఉద్యోగాలకు అవకాశాలు కల్పిస్తాడా? అంటే ఈయన అనేది ఏంటంటే, కోడ్ ఉల్లంఘించిన వాళ్ళందరినీ ఉల్లంఘించవచ్చు, నేనున్నాను, మా గంజాయి బ్యాచ్ ఉంది, బ్లేడ్ బ్యాచ్ ఉందని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. మేమందరికీ వాలంటీర్లు అందరికీ ఒకటే చెప్పాం, వాలంటీర్లకి మేము వ్యతిరేకం కాదని మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వీళ్ళు ఇచ్చే జీతాలు సరిపోవడం లేదు, మేము ఇంకా పెంచి చేస్తాం, ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని కూడా చెప్పాం. అమ్మ మళ్ళీ చెప్తున్నాం, వాలంటీర్లారా మీరు మోసపోకండి. ఈయనేదో
10 ఫ్యాక్టరీలు 20 ఫ్యాక్టరీలు ఉన్నట్టు ఉద్యోగాలు కల్పిస్తానంటే ఆయనకున్న గంజాయి సంస్థలోనే బ్లేడ్ బ్యాచ్ల్లోనే అవకాశాలు కల్పిస్తాడు ఈయన. అసలు ఈయన దగ్గరికి కుటుంబ ఇబ్బందులున్నా వ్యక్తిగత ఇబ్బందులున్నా చెప్పుకోవడానికి వెళితే రచ్చబండ పెట్టి వాళ్ళ జీవితాలన్నీ రచ్చకెక్కిస్తాడు ఈయన. అంతేకాదు ఈ కత్తులతో స్వైర వ్యవహారం చేసిన వాళ్ళని బ్లేడ్ బ్యాచ్లకి పదవులు ఇచ్చి కూడా తిప్పుకుంటాడు. నిన్న ప్రెస్ మీట్లో మగతనం గురించి ఇతను చెప్తాడు. కందుకూరి మన ఎక్కడ విఎల్పురంలో కందుకూరి వీరేశలింగం పార్కులో ఉంది. దానికి కందుకూరి వీరేశలింగం గారి విగ్రహం పెట్టడానికి ఆ స్థానికులు నిర్ణయించుకుంటే దాన్ని అడ్డుకున్నాడు. అది ఈయన చేసే కార్యక్రమాలు. కమిషన్ల కోసం వీళ్ళ కాంట్రాక్టర్లతోటి మన రాజమండ్రికి సంబంధించిన కార్పొరేషన్ సొమ్మంతా ఇష్టానుసారంగా ఖర్చు పెట్టారు. దానికి ఉదాహరణ ఏది మార్కెట్లో చెప్పాం, పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్, దానివల్ల చాలా ఇబ్బంది ఉంది అని వర్తకులు అందరూ చెప్తే సుందరీకరణ అని చెప్పి ఎంత చెప్పినా వినలేదు ఆ రోజు అందరూ. మేము ఆ రోజు మొత్తం టీడీపీ జనసేన పార్టీ సంబంధించిన మొత్తం అంతా మనం వెళితే ప్రతి షాప్కి మేము వెళ్ళి అడిగితే వాళ్ళు ఒకటే చెప్పారు, ఏంటి ఇదంతా ప్రతి ఎలక్ట్రికల్ పోల్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసేది, ట్రాఫిక్ అది ఇది చాలా దారుణంగా చాలా వ్యతిరేకత ఉన్నారు. మేము వెంటనే తీసేస్తామని ఆ గవర్నమెంట్ రాగానే హామీ కూడా ఇచ్చాం వాళ్ళకి. దానికి ఈరోజు ఈయన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు కాబట్టి ఓట్లు వెళ్ళి అడగాలి కాబట్టి వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళు చెప్పింది ఇమీడియట్గా తీసేశారు. ఈ తీసిన సొమ్ము పెట్టింది ఖర్చు ఎంత, తీసింది సొమ్ము ఎంత, ఖర్చు ఎంత. అదే కంబాల చెరువులో ఈయన రాగానే సుమారు ₹1 కోటి వాటర్ ప్లాంటేషన్ పెట్టాడు. ఆ డబ్బు ఏమైపోయింది? అది 3 నెలలు 2 నెలలు పనిచేసింది. ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఈయన అభివృద్ధి అని చెప్తాడు. మేమేమో అభివృద్ధి చేస్తున్నాం, అందులో అవినీతి ఉందని చెప్తున్నాం. నీ కమిషన్లు కక్కుర్తిపడి కదా ఇటువంటి పనులు చేసింది. ఇది అవసరమా? మేము 10 ప్రశ్నలు ఎప్పటి నుంచో అడుగుతున్నాం, దానికి సమాధానం లేదు. నిన్న కూడా మీరు చెప్పిన ఏమంటున్నారంటే, నిన్న మీరు మేమంతా కాంట్రాక్టర్ పద్ధతిలో వెళ్ళాము, టెండర్లు వేసాము, మైనస్ అంట 10-15% మైనస్లో కాంట్రాక్టర్లు వచ్చారంటే ఎక్కడ కనివిని లేదంట. కరప్షన్ ఎలా జరుగుతుందంటే ఏ కాంట్రాక్టర్ అయినా మైనస్ నేను నష్టపోయి నీకు చేస్తానని ఎవడైనా చెప్తాడండి? ఎవడైనా చెప్తాడా? ఈ లెక్కన మీరు ఎక్కడ చూసినా సరే మీరు ప్రతి దాంట్లోనూ కమిషన్ అన్నది ఉందా లేదా? మేము అడుగుతున్నాంగా, మీరు చూపించండి. నిజంగా నిన్న కూడా మీరు చాలా నేను నిజాయితీ, నేను రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చే, నేను జమీందార్ కుటుంబం అని మీరు చెప్పారు. నేను అవినీతి అన్నది చేస్తానని ఆహాహా అన్నట్టు మాట్లాడారు. మీరు అవినీతి చేయలేదుగా, చూపించండి ఆ లెక్కలు, చెప్పండి లెక్కలు. మేము చిన్న ఎలక్ట్రికల్ పోల్ ఎంక్వైరీ చేస్తేనే అది 32,000 ఎంతో చెప్పారు. మీరు 81,000 82,000 వేసారంటున్నారు. అది ఒట్టిదో నిజమే చూడాలంటే మీరు లెక్కలు పంపించరు. మేము ఎన్నాళ్ళ నుంచో అడుగుతున్నాం. రాజమండ్రికి సంబంధించింది మళ్ళా మీరు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్న ఎయిర్పోర్ట్లని రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తుంటే నేను
రాజమండ్రి రైల్వే స్టేషన్ని, ఎయిర్పోర్ట్ని నేనే అభివృద్ధి చేస్తున్నట్టు, వైఎస్ఆర్సీపీ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. ప్రజలైనా అమ్మాయికిలా ఫ్లైఓవర్ బ్రిడ్జి అంటావు, అదేంటి? అది ఎవరిది? కేంద్ర ప్రభుత్వ నిధులు. అది మీరు చేశానని చెప్తున్నారు. కార్పొరేషన్లో మీరు 2 కోట్లు మీ ఎంపీ నిధులు ఇచ్చారంటే మొత్తం 10 కోట్లు ఈ స్ట్రీట్కి ఆ స్ట్రీట్కి కార్పొరేషన్ నిధులు వాడారన్నట్టు తెలిసింది. మీరు తెచ్చినది ఏం చేశారు? ఒక జనసేన పార్టీ తరపున కాదు నేను అడుగుతుంది, రాజమండ్రిలో నేను ట్యాక్స్ పేయర్గా అడుగుతున్నాను. కార్పొరేషన్ సొమ్ము మీరు ఖర్చు పెట్టారు. ఆ ఖర్చు పెట్టిన దానికి మీరు నిజంగా అవినీతి లేదు, మీరు నిజాయితీపరుడు అంటే నిరూపించుకోండి. మేము అడిగిన లెక్కలు చూపించండి, శ్వేతపత్రం మాకే పబ్లిక్ ఇవ్వండి. మీకు కొద్దిగా ఇగో కదా మేము అడుగుతున్నామని కాకుండా కొన్ని పబ్లిక్గా మేము జనసేన పార్టీ అడుగుతున్నాం, ట్యాక్స్ పేయర్గా అడుగుతున్నాం. పోనీ మీ పత్రిక ముఖంగానే మా ఇవ్వండి, మీరు నిజంగా సత్యశీలుడు అది ఇది చెప్తున్నారు. ఈయన భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నాడు. మా పార్టీల గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఈయన తన సొంత పార్టీలో ఉన్న చక్కదిద్దుకోలేకపోతున్నాడు. తన వెనక ఏం జరుగుతుందో నాయకులు ఎవరు కూడా ఈయన నమ్మరు. వార్డు స్థాయిలో నాయకులనేమో ఇతను నమ్మడు. ఇతను మిగతా పవన్ కళ్యాణ్ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతాడు. నువ్వేదో వచ్చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని ఏదో అనేస్తున్నాను అని బిల్డప్ ఇస్తున్నావు తప్పితే ఆ రీల్స్ స్టార్టింగ్ నుంచి నువ్వు పార్టీ పదవి ఎక్కిన కాడి నుంచి నువ్వు ఇదే తపన, ఇదే రీల్ సోషల్ మీడియా. రేపు 30 రోజులు 40 రోజులు ఎలక్షన్ అయిన తర్వాత కానీ ఈ రీల్ నీకు ఉపయోగపడుతుంది. రీల్ చేసుకుంటా నువ్వు హ్యాపీగా సింగిల్ టైం ఎంపీ కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. నువ్వు నిజంగా ఫ్యూచర్ బాగానే ఆలోచించావు. ఎందువల్లంటే స్టార్టింగ్ నీవు తక్కువ వయసులో రాజకీయంలోకి వచ్చినా చాలా తెలివైనవాడు. పాపం 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని మొత్తం ఇక్కడ ఇన్ఛార్జీలను వేసి రాజమండ్రిలో రూరల్లో కూడా పాప చందన్ నాగేశ్వరరావు గారిని కూడా వాడుకుని చివరికి లాస్ట్ మూమెంట్లో కూడా పాప డాక్టర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పి మన కన్వీనర్ అని చెప్పి ఆయన్ని వాడేసుకుని నువ్వు ఎక్కడ 7 నియోజకవర్గాల్లో కాకుండా కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ పెట్టి, ఎందుకంటే ఎవరు అంటున్నారు మార్గన్ సురేష్ అంట మీ బంధువు అంట కాంట్రాక్టర్, చాలా బాగుందండి కదా 25% అంత కమిషన్లు అవి బాగా తీసుకుంటున్నారంట, బాగా కలిసి అన్నీ ఆయన అంటే కదా మార్గన్ సురేష్ గారు అంటే కదా మొత్తం అంతా. మీరేమో నేనేమో నీతివంతుడు, నేను రాయల్ ఫ్యామిలీ, జనసేన పార్టీ తోక పార్టీ అది అంటావు. అసలు మీ చరిత్ర చూసుకుంటే ఫస్ట్ తెలుగుదేశం, తర్వాత ప్రజారాజ్యం, తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, 4 పార్టీలు మారి మీరేమో ఎదటోళ్ళు తోక పార్టీలు అంటున్నారు. అసలు ఏ విధంగా ఒకరిని విమర్శించే ముందు స్థాయి ఏంటన్నది తెలుసుకోవాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర బాగుండాలని 10 సంవత్సరాలు తన పార్టీ సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఈరోజు ప్రాంతీయ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేసిన వ్యక్తి అయినా అటువంటి వ్యక్తిని మీరు విమర్శిస్తున్నారు. ఈరోజు
ఈయన అంటాడు మళ్ళీ నిన్న మీటింగ్లోనే చూసాం, మహిళలకంట చీరలు ఇస్తే తప్పేంటి, మహిళా దినోత్సవం కదా అందుకని ఇచ్చాం మా ఆడపడుచులకి అదే అంటున్నాను. ఎలక్షన్ ముందే మహిళా దినోత్సవం వచ్చిందా? మరి 4 సంవత్సరాల నుంచి మహిళా దినోత్సవం వచ్చిందిగా. మరి ఇప్పుడు 4 సంవత్సరాల చీరలు కూడా పంపించు నిజంగా నీకుంటే. మళ్ళీ పాపం వాలంటీర్లంట ఎలక్షన్ రోజు అంటే ఇదే చీరలు ఈయన ఇచ్చి 150-200 రూపాయల చీరలు కట్టుకుని ఓట్లకి రావాలంట, ఓటింగ్ వేసి రావాలని మళ్ళీ వాళ్ళని ఏ విధంగా ఉంటుందో చూడండి. నేనేమో కోడు ఉల్లంఘించలేదు అది అంటాడు. ఆడావాడిగా 4.5 సంవత్సరాలు ఉన్నావు, అందులోనూ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇష్టమైన వ్యక్తిని అంటావు. మరి అంత ఆడావాడిగా స్థలాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? మీరు ఇచ్చిన వెంటనే కోడ్ వచ్చింది, వాళ్ళు స్థలాలు ఇస్తున్నారు లబోదీప్ అన్నారు. అసలు ఆ సర్వే నెంబర్లు ఆ గొడవ వాళ్ళు కొంతమంది ఏమో గవర్నమెంట్ స్టాంప్ లేదు ఇది చెల్లుతుందని వాళ్ళకి డౌట్లు. అసలు మీరు చేసే కార్యక్రమాలు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇన్ని రోజులు లేదు మీకు ప్రజల మీద ప్రేమ, మీ ఇష్టానుసారంగా రాజమండ్రి. అసలు నేను ఒక సినిమా వ్యాపారస్తుడిగా చెప్తున్నాను, సెకండ్ షోకి ఫ్యామిలీలు రావాలంటే భయపడి చస్తున్నారు. రాజమండ్రి అంత ప్రాణభయంతో రాత్రి 7:30-8 అయితే అలాగుంది పరిస్థితి. దీనికి కారణం మీరు కాదా అని అడుగుతున్నా. బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ కాదా అని అడుగుతున్నా. మీరు ఒకవేళ అపోజిషన్ వాళ్ళ మీద మీరు పెడుతున్నారు కానీ అధికారం మీ చేతిలో ఉందిగా. వాళ్ళు చేశారు మీరు చేశారు ఇవన్నీ ప్రజలు కన్ఫ్యూజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారుగా. అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు పట్టుకొని ఆయన 4 పీకితే ఏదో చెప్తారు నిజాలు జరుగుతాయిగా. మరి ఎందువల్ల జరగలేదు? రాజమండ్రి ప్రజలు ఎప్పుడు భయం గుప్పట్లో ఉండవలసిందేనా? ఈరోజు మళ్ళీ మీరు మేనిఫెస్టోలో అంట 24 అవర్స్ వాటర్ సప్లై చేస్తాయంట. 4.5 సంవత్సరాల్లో ఏం చేసావు? 120 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మన కార్పొరేషన్కి ఇచ్చిందని చెప్పారు కదా, అప్పుడు గుర్తు రాలేదా? మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రజలకి? ముందు మీ సంగతి చూసుకోండి. ఎక్కడో పిఠాపురం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆయన పోటీ చేస్తారు, ఆయన ఓడిపోతారు, ఆయన అమాయకుడు ఎవరో తెలియటం లేదా నీకు? నీవే అమాయకుడు. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను ఓడించడానికి చూస్తున్నారు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళే నీకు ఉదయం భజన కొడతారు, రాత్రి ఆలోచిస్తారు నీకోసం. అటువంటి నాయకుడివి నువ్వు. అసలు ఏదో నిజంగా ఆ భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, అందులో రాజమండ్రి లాంటి మహానగరానికి ఒక ఎంపీగా ఇచ్చారు. అది నువ్వు సద్వినియోగం చేసుకోకుండా నీ నోటి దురద, నీ రీల్ స్టారు, నీ సోషల్ పబ్లిసిటీ వాటి వల్లే నువ్వు ఏదో 4-5 స్ట్రీట్లు చేసావు. దానికి నువ్వు చేసింది కూడా నీ నోటి దురద వల్ల పోతుంది. ఈరోజు రాజమండ్రి డెవలప్ అయింది 4 స్ట్రీట్ల వల్ల అని చెప్తున్నావు. అసలు రాజమండ్రి ఎప్పటి నుంచో డెవలప్ అవుతానే ఉంది. రాజమండ్రి ప్రజలందరికీ తెలుసు. ప్రతి పుష్కరాలకి కూడా బ్రహ్మాండంగా రోడ్లు వెడల్పు వేళ కాదు, ఇంకా రోడ్లు వెడల్పులు చేయడం, బోల్డ్ని పచ్చదనం అవన్నీ ఎప్పుడో చేశారు. కానీ నువ్వు వచ్చి డివైడర్లు పెట్టేసి
రోడ్లు ఇరుకులు చేసేసి అది నువ్వు అభివృద్ధి అని చెప్తున్నావు. ఆ మొక్కల పేర్లు చెప్పి ఆ మొక్కల్లో కూడా మరి చిన్న చిన్న మొక్కల్లో కూడా స్కామ్ ఉందని చెప్తారు. మీరు రాజమండ్రి ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము వస్తే శాంతి భద్రతలు ఉంటాయని చెప్తున్నారు. ఈ 4.5 సంవత్సరాలు శాంతి భద్రతలు లేవని ఒప్పుకున్నట్టేగా. అంటే మీరు అరికట్టలేకపోయారు కదా. ఇది మీరు చేసింది. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి మీరు చేసి ఘనకార్యాలు. మేము 13 కోట్లు అంటున్నారు కంపల్సరీ. అది అసలు లెక్క చెప్పండి అంటున్నాం, దానికి లేదు. సుబ్రహ్మణ్యం మైదాన్ 5-6 కోట్లు అంటున్నారు, చెప్పమంటే చెప్పడం లేదు. నిజంగా మళ్ళీ ఇంకోసారి మేము పత్రికాముఖంగా జనసేన పార్టీ తరఫున కూడా అడుగుతున్నాం. మీరు నిజంగా నీతివంతుడు, నిజాయితీపరుడు అని మీరు నిరూపించుకోవాలంటే మీరు ఏమేమి అభివృద్ధి చేశారు, దానికి ఎంత ఖర్చు పెట్టారు, పబ్లిక్ ఇవ్వండి, మేము నమ్ముతాం. మీరు మీ కాంట్రాక్టర్లు కమిషన్లు అయ్యి మీ మార్గాన్ని సురేష్ గారి ద్వారా మీరు కమిషన్లు అయ్యని అంటున్నారు కదా అందరూ. దానికి సమాధానం మీరు చెప్పండి, మీ చేతిలోనే ఉంది. ప్రతిసారి మేము అడుగుతాను ఉన్నాం, మీరు అది చెప్పరు, మీ నాయకులు చెప్పరు. మేము అడిగితే తిరిగి మమ్మల్ని ఏదో రకంగా పర్సనల్గా చేస్తారు. మేము నిజంగా వ్యక్తిగతంగానే మిమ్మల్ని అనాలంటే అసలు బుర్రెత్తుకుని తిరగలేరు కూడా. మాకు వ్యక్తిగతంగా మేము వెళ్ళాం, వ్యక్తిగతంగా అవసరం లేదు. మీరే అంటారు సిద్ధం అని. ఎవరో మీ పక్క వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గారికి 4వ పెళ్లి సిద్ధమని ఎగతాలి. మీరు చేసి పనులు ఇండివిజువల్గా మీరు వెళ్తారు, అయ్యే మేము ఇండివిజువల్గా మాట్లాడితే మీ పరిస్థితి ఏంటి? 4 పార్టీలు మారారు మీరు. ఏదో నేను సూపరు, నేను రాజమండ్రి అంటే భరత్ అంటే రాజమండ్రి అని మీరే చెప్పుకుంటారు. మేము రాజమండ్రి ప్రజలకి, జనసేన నాయకులకు, వీర మహిళలకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ సానుభూతి పరులకు పత్రికాముఖంగా నేను కోరుతుందంటే మీకు చేతులెత్తి జోడించి ఏం కోరుకుంటున్నానంటే, ఈ మార్గాన్ని భరత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తాడు. ఈయన స్టేట్లో ఎవరూ లేని విధంగా మన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఎప్పుడు పడితే అప్పుడు దూషిస్తూనే ఉన్నాడు. దానికి మనం జవాబు చెప్పే రోజు ఆసన్నమైంది. ప్రతి ఒక్కలో కూడా మరలా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారి అభిమానులారా, జన సైనికులారా, వీర మహిళలారా, జనసేన సానుభూతి పరులారా, మన పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకు కట్టుబడి ఉన్న అందరికీ కూడా ఇటువంటి నాయకుడిని మన రాజమండ్రిలో డిపాజిట్లు లేకుండా ఓడించే బాధ్యత మనందరిపైన ఉంది. మరొక్కసారి మీ అందరినీ కోరుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వాడు వస్తే రాజమండ్రి శాంతి భద్రతలు కరువైపోతాయి. వాళ్ళ పార్టీ ఇన్ఛార్జీలనే పీక కోస్తా అని అంటుంటే ఇంకా మన పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరిని కూడా రాజమండ్రి తటస్థ ఓటర్లను కూడా మేము చేతులు జోడించి మరీ అడుగుతున్నాం. రాజమండ్రి శాంతియుతంగా అవినీతి లేని అభివృద్ధిగా చెందాలంటే జనసేన పార్టీ టీడీపీ కూటమికి మీరు ఓటు వేయండి, గెలిపించుకోండి. మీకు జనసేన పార్టీ టీడీపీ తరఫున మేము హామీ ఇస్తున్నాం, అవినీతి లేని అభివృద్ధి చూపిస్తాం. ఏ సమస్య వచ్చినా సరే మేము తీర్చడానికి రెడీగా ఉంటాం. మరొక్కసారి అందరినీ కూడా ఈ భరత్ రాముని మనం ఓటు ద్వారా
ఆయనకు బుద్ధి చెప్పే రోజు ఆసన్నమైంది కాబట్టి ఎన్నికల్లో అతన్ని ఘోరంగా ఓడించమని ప్రార్థిస్తున్నాం. జై జనసేన. ఏముందండి, భరత్ గారు చేసి ఏమో మహాకార్యాలు, ఎదటోళ్ళు చేసినవి ఏమో నేరాలు ఘోరాలు. అది కూడా అంత పబ్లిసిటీ కదా ఇది ఆయనకి, ఆయన చేసేదంతా. అది రచ్చబండలో నేను అదే చెప్తున్నాను, ఒక కుటుంబం వాళ్ళ ఇబ్బందులు వచ్చి చెప్పుకోవడానికి రచ్చబండకి వస్తే వాళ్ళ వ్యక్తిగత జీవితాలని రచ్చ చేశాడుగా, బహిర్గతం చేశాడు కదా. దానివల్ల వాళ్ళకి సీక్రెట్గా ఉన్న విషయాలు కూడా పబ్లిక్గా అయిపోయి పాపం వాళ్ళ జీవితాలను బయట పెట్టింది ఎవరు? ఈ రచ్చబండ కార్యక్రమం. అటువంటి చేస్తారు భరత్. అదే అండి అడుగుతున్నాం. కార్పొరేషన్కి అసలు నిన్న కూడా మేము కమిషనర్ గారితో మాట్లాడితే చాలామంది ఉన్నాయి, 31వ తారీఖు వరకు మేము వసూలు చేస్తున్నాం, ఖజానా ఖాళీ అయిందని చెప్పారు. ఖాళీ చేయడానికి కారణం ఎవరు? అభివృద్ధి పేరుతోటి అవినీతి, ప్రతి దాంట్లో కమిషన్, ఆయన అనుచరులే కాంట్రాక్టర్లు. అసలు ఆయన ఏమన్నాడండి, నా సొంత ఖర్చులతోటి ఏనా తేడా వస్తే తీయించేస్తే నా సొంత ఖర్చులు పెట్టుకుంటా అన్నాడు. మరి అది చూపించమనండి. మార్కెట్లో అనవసరంగా వేసాడు, తీశారు. అది కార్పొరేషన్ ఖర్చులు ఇతని ఖర్చులో చెప్పమనండి. ఏంటి ₹1 కోటి చిల్లరతోటి కంపల్సరీలో పెట్టాడు. ఎప్పటి నుంచో మేము మొత్తుకుంటున్నాం. అది అసలు ఏమైంది? అది ప్రజాధనం కదా. ఇది వాటర్ పాయింట్ 90 లక్షలు చిల్లరే. రాజమండ్రి అభివృద్ధి కట్టుబడినాను. అందులో భాగంగానే నా రాజమండ్రి నడిబొడ్డులో 7 ఎకరాల భూమిని 4 ఏళ్ల పాటు ఉత్తిని ఇచ్చేసాను మోరంపూడి డ్రైవర్ నిర్మాణం కోసం. దాన్ని కూడా టీడీపీ జనసేన అడ్డుకుంటున్నాయి. ఏమండి, మార్గాన్ని భరత్ నిజంగా ఏంటంటే అక్కడ 100 ఫీట్ రోడ్డు వచ్చిందిగా. 100 ఫీట్ రోడ్డు ఆయన దగ్గర నుంచి వెళ్ళాలి కదా. మరి ఏదో అదెందుకు ఆఫ్ చేశాడు? నిజంగా అభివృద్ధి కోరుకుంటున్నాడు కదా. 100 ఫీట్ రోడ్డు ఆయన భూమిలో నుంచి వెళ్ళాలా, ఆయన స్థలంలో నుంచి మాస్టర్ ప్లాన్లో. అది మరి ఎందుకు ఆఫ్ చేశాడు? అది ఆయన అవినీతి. అండి వాలంటరీకి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వాలంటరీలు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము తీయం, వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు 5,000 సరిపోవటం లేదు, మేము ఎక్కువ జీతం కూడా ఇచ్చి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటాం అని కూడా చెప్పారు. మీ